అమస్య ఎలా సమర్పించుకున్నాడంటే దేవునికి తన్ను తాను మనఃపూర్వకముగా, అంటే మనసారా, అంటే హృదయం అంతరంగంలో సమర్పించుకున్నాడు. ఆయన లోక సంబంధమైన వాడు కాదండి. ఆయన దేవునికి ఎలాంటి వాడు అంటే అంతరంగ పురుషుని యందు ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని పట్ల అంతరంగంలో పెట్టుకున్నాడు దేవుని డైరెక్ట్గా వెళ్ళి. ఆయన అర్థమైందండి. మనం ఎలా పెట్టుకుంటామండి? మనం ఎలా పెట్టుకుంటామంటే సమాజంలో చూస్తే పిల్లారా వేషధారణ వేసుకుంటాను ఎక్కువ. వేషధారణ ఎందుకు వేసుకుంటున్నామంటే మేము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి అనమాట. కానీ అంతరంగంలో ఎలా ఉందంట? అంతరంగంలన్నీ అబద్ధాలే, అంతరంగంలన్నీ పగలు, క్రూరత్వాలు, ద్వేషాలు. కానీ అమస్య ఎలా ఉన్నాడంటే తన జీవితం దేవుని పట్ల ఎలా సమర్పించుకున్నాడంటే మనఃపూర్వకముగా అమస్య దేవునికి సమర్పించుకున్నాడంట. మరి ఈరోజు మనం సమర్పించుకుంటున్నాం అలాగా? ఇప్పుడు చాలామంది వచ్చామండి క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానమును జ్ఞాపం చేసుకోవడానికి వచ్చాం. ఎలా వచ్చాం మనం? ప్రతిదినం ఏదో క్లాస్కి వెళ్ళినట్టు, బడికి వెళ్ళినట్టు అటు రీతిగా వచ్చామా? కాదు. ఎలా రావాలంటే, ఎలా అడుగు పెట్టాలంటే మందిరంలోకి పిల్లారా మనఃపూర్వకం అడుగు పెట్టాలి. ఒక యెహోషాపాతు ఒక రాజు దగ్గరే ఎలా ఉన్నాడంటే కింద ఉన్నాడా పైన ఉన్నాడు? ఈయన కిందన ఉన్నాడు. ఆయన రాజుకి కిందన ఉన్నాడు. కిందన ఉన్నవాడు ఎలా ఉన్నాడంటే అతను చేసే కార్యాలు చేయడానికి, యుద్ధాలు చేయడానికి దేవుని యందు మనఃపూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉన్నాడు.